హాయ్ చిన్ని బన్ను చుక్కు 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 చుక్కు. లైఫ్ ఆఫ్టర్ 2 kids ఎట్లుంది? బాగుందా? 2 cuties. దెన్ లైఫ్ ఆఫ్టర్ 3 kids కూడా బాగానే ఉంటుందేమో. నా పారాని చూడువా? ఓకే చూస్తాం. దగ్గర పెట్టు మరి, పాదాలు కనిపిస్తాయి నీ పారాని. ఓ సో ప్రెట్టి ఉన్నాయి నీ పాదాలు. మిసాల పిల్ల, నీ ముక్కులో పొక్కు ఉందా పిల్ల? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తా ఈ డే కోసం. ఎందుకు అంతగా వెయిట్ చేసేదంటే, ఎస్ అండి, ఈరోజు సాయంత్రం భూమిగాడి భరతనాట్యం పర్ఫార్మెన్స్ ఉంది. ఈసారి అమ్మమ్మ తాతయ్య కూడా చూడబోతున్నారు దాని డ్యాన్స్. అది ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు వెదర్ చూడండి, చాలా చల్లగా ఉంది. మరి దీని డ్యాన్స్ ఏమో ఈవినింగ్ 4 o'clock ఉంది. సో ఆ టైం కన్నా కొంచెం వెదర్ మారితే బాగుంది. ఇంత చల్లగా ఉంటే ఎట్లా? మొక్కలు ఇక్కడ నుంచి మొక్కలు మంచిగా కనిపిస్తుంది. భూమి చూడండి, తలస్నానం చేపిస్తారు ఆమె అని మంచిగా డ్రెస్ తిప్పితే బాత్రూమ్కి రాకుండా అంగో చెల్లపక్కకు వచ్చి పడుకున్నది. హాయ్ రచిన్నుడు, హాయ్ రచిన్ని బన్ను చుక్కు 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 చుక్కు. 3వ నెల వచ్చింది, ఇంకా బోర్లో పడతలేదు ఇది. కాకపోతే నిలువుగా పడుకోబెడితే మాత్రం అడ్డంగా తిరుగుతోంది దానంతగా అదే. అవునా? భూమి ఎట్లా చేస్తుంది తెలుసా అండి? సేమ్ టు సేమ్ చిన్నప్పుడు మనందరం చేసినట్టే చేస్తుంది. సంవత్సరం పొడుగుతో చదవకుండా ఎగ్జామ్ ముందు రోజే నిద్ర మానుకొని రాత్రంతా నైట్ అవుట్లు చేసి చదువుతాం కదా, అట్లనే వారం ముందు నుండి నీ పర్ఫార్మెన్స్ ఉందే ప్రాక్టీస్ చేయవే అంటే అస్సలు నా మాట లెక్క చేయలేదు. ఈరోజు రేసిన దగ్గర నుంచి ఒకటే ఆ సాంగ్ పెట్టమని అడిగి మరీ ప్రాక్టీస్ చేస్తుంది. లైఫ్ ఆఫ్టర్ 2 kids ఎట్లుంది? బాగుందా? 2 cuties. దెన్ లైఫ్ ఆఫ్టర్ 3 kids కూడా బాగానే ఉంటుందేమో. ఈలోగా తలస్నానం చేపించేసే అమ్మగారికి భరతనాట్యంకి రెడీ చేయడం చాలా అంటే చాలా పెద్ద పని, ఓపికతో చేయాల్సిన పని. పారాణి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. పారాణి అండి, పారాణి అంటే లిక్విడ్ ఫామ్ ఆఫ్ కాదు, ఇది స్టిక్స్ లాగా అన్నమాట. ఇండియా నుంచి అమ్మ వచ్చేటప్పుడు తెప్పించిన, దాన్ని డాన్స్ పర్ఫార్మెన్స్కి యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నాకు దొరకలేదు ఇలాంటివి ఇక్కడ చూస్తే. అమ్మగారికి పారాణి పెడుతున్నా. చిన్నోడికి అప్పుడే పెట్టద్దు నాన్న. చిన్నోడు ఏంటంటే కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కదా పారాణిలో, పెట్టకూడదు. డాన్స్ మంచిగా చేస్తావా లేదా? దానికి స్నాప్ వచ్చిందంట. స్నాప్ అంటే చిటిక వచ్చిందంట, దానికి ప్రాక్టీస్ చేసింది చిటిక. కాళ్ళకి నువ్వు దేనికన్నా అంటిస్తే నీ పారాని పోతుంది భూమి, సీరియస్గా చెప్తున్నా. కాసేపు అంతే ఉండాలి, అది ఆరాలి. Hi friends, these are parani, but my mommy is making them like a shoes. పారాణిని షూ లాగా పెడుతున్నానంట. అన్నీ Look at my shoe. Hi friends, look at my parani chudu. నా పారాని చూడువా? ఓకే చూస్తాం. దగ్గర పెట్టు మరి, పాదాలు కనిపిస్తాయి నీ పారాని. ఓ సో ప్రెట్టి ఉన్నాయి నీ పాదాలు, సో క్యూట్ ఉన్నాయి నీ పాదాలు. కాళ్ళు క్యూట్ ఉన్నాయి కానీ మరి ఫింగర్స్కి ఏం పెట్టలేదు ఏంటి? నెయిల్స్కి మరి పోతుందో పోదో ఎందుకని చెప్పేసి పెట్టలే. ఎందుకు గుర్తు చేస్తావు దానికి? అన్ని ఊల పెడతావు, ఊకుంటావు. ఉలా అంటే ఏంటి సతి? ఉలాలో ఉలాలే మావయ్య వచ్చే నెక్స్ట్ నీకే. నాకొద్దు. నెక్స్ట్ వీడికి సుధీర్ కట్ట, ఆడికి కూడా వేసాయి. అదన్నీ అయితే తొందరగా పెళ్ళి అవుతుంది. సారా వేసాయి.
ఈరోజు దీని డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందిరా. డాన్స్ ప్రోగ్రామ్ కనబడలేదే. ఇలా మామ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇలా. డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. పిల్లి ఉంటే చెప్పండి. నేను పారాని ఓన్లీ కాళ్ళకు పెడదాం అనుకున్నా, మా ఆయన వచ్చి మంచి ఇరికిచ్చేసాడు, చేతులకు పెట్టేదాకా వదలలేదు అది. నెక్స్ట్ ఇంకా డ్రెస్ వేసిన తర్వాత హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం, లేదంటే మళ్ళీ జడంతా చిక్కు చిక్కు అయిపోద్ది. 4 గంటలు ఎవరో ఒకరికి జుట్లు వేస్తూనే ఉంటారు. మరి ఒకటి ఏమదో ఒకటి ఆమదో. మరి ఇంకా ముగ్గురు అమ్మాయిలు చిన్నది రెడీ అయిపోయింది. పిల్లల్ని కంప్లీట్గా ఇంట్లో రెడీ చేసుకొని తీసుకురావాలన్నారు, దానికి వచ్చిన తంట ఇదంతా. అక్కడ కనపడుతున్నావా? ఓ అది అంటే పీకూల్స్ చేస్తున్నాం. పీకూల్స్ ఆగు. ఇంకా భరతనాట్యంకి పైన కొప్పు గట్టి పూలు చుడతారు కదా, నా దగ్గర రియల్ ఫ్లవర్స్ లేవు, కానీ ఇగో ఇట్లా బన్నీ హెయిర్ స్టైల్తోని కొప్పు కట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవుతున్నాయి, వాటిని దీని సిగకు జుట్టేస్తా. నీ ముక్కులో పక్కుండా నో, నీ ముక్కులో పక్కు ఉంది. నీ ముక్కులో చాలా పక్కు ఉంది. అమ్మగారి సవరం. అమ్మగారి సవరం. వదిలు ఇటు ఒక పెన్ను కూర్చో. ఇట్లయితే మాకు కథలను కూడా ఈడొకటి కూర్చో. ఈడొకటి కూర్చో. ఇప్పుడే ఇక 3 పాయలు పెట్టి అట్లా ఇబ్బంది ఉంటుంది. ఇక అన్ని కడతావు కాబట్టి అది ఏడబెట్టింది అర్థం కాదు. ఇక వామ్మో, దీని డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమో కానీ మాకు టార్చర్ ఉంది. మనకైతే అంది డాన్స్. దీని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్న రోజు డే మొత్తం పని అన్నమాట. ఎందుకంటే అది డ్యాన్స్ జరిగే ఆడిటోరియం వచ్చి ఇంటి నుంచి గంట దూరం, పోను గంట రాను గంట. ఇక లేచిన దగ్గర నుంచి దీన్ని తయారు చేయాలి. ఇంత తీరా ఆడికి పోయినాక దాని పర్ఫార్మెన్స్ ఎంతసేపు ఉంటుంది అనుకున్నారు? తిప్పి తిప్పి కొడితే 3 నిమిషాలు 4 నిమిషాలు. దానికోసం మేము రోజంతా ఒక టీం వర్క్ చేయాలన్నమాట. ఇట్లా నిల్చోవే. అయిపోయింది. నాన్న నిల్చోనానా? పాపం అండి, ఇంతసేపు ఓపికగా మంచిగానే రెడీ చేయించుకున్నది, కానీ ఇక సవరం పెట్టేసరికి జుట్టు లాగేసినట్టు అయిందేమో, ఏడవడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా లాస్ట్ టైం ఏమైంది తెలుసా అండి, ఇది డాన్స్ చేస్తుంటే సవరం ఇట్లా కిందకు జారి జారి కాళ్ళ కింద పడడము. నాకు స్టేజ్ పైన ఎక్కడ ఊడి పడుతుందో అని అదే టెన్షన్ ఉండే, కానీ స్టేజ్ దిగే వరకు ఆగింది. ఈసారి అట్లా కావద్దని సవరం కొంచెం కట్ చేసింది అమ్మ. ఇంకా జ్యువెలరీ అయితే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్కి వేసినవన్నీ తీసి సపరేట్ బాక్స్లో పెట్టా అండి. సో అవే ఇప్పుడు వేసేసా. దానివల్ల జ్యువెలరీ అంటే రెడీ చేయడం ఎక్కువ టైం ఏం పట్టలే. వచ్చామండి దీని పర్ఫార్మెన్స్ జరిగే ఆడిటోరియంకి, కానీ దారి పొడుగుతా మా ఆయన నన్ను తిట్టుడు. ఎందుకంటే మేము 10 నిమిషాలు లేట్ వచ్చినాం. పర్ఫార్మెన్స్ అయిపోయి ఉంటుంది, నీ వల్ల ఎప్పుడు లేట్ అని ఒకటే చదువుడు. తీరా ఇక్కడికి వచ్చాక 1.5 గంట లేట్ అంట. పాపం బృందగాన్ని చూడండి, ఈరోజు భూమిగాడి హడావిల్లో పడి దీన్ని పట్టించుకోవడమే లేదు. 1.5 hour డీలే అని చెప్పారు. ఇంకా చుక్కలు కనిపించినాయి తెలుసా అండి. పొద్దున్న లేచి దాన్ని రెడీ చేసి ఈడదాకా పట్టుకొచ్చి, ఇదేమి కష్టం కాదు. 1.5 గంటలో ఎన్ని షేర్స్ చూపించిందో. నాకు ఇవన్నీ బరువైతున్నాయి తీసేయమంటది, నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అంటది, మామూలుగా కాదు అసలు. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది భరతనాట్యం నేర్చుకునే వాళ్ళ టీచర్, అంటే వాళ్ళ అకాడమీ తరపు నుంచే ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ అన్నమాట. మీరు అంటే మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. లాస్ట్ ఇయర్ భూమిది గజ్జె పూజ అయిపోయింది. సో ఇది దీని 2nd స్టేజ్ పర్ఫార్మెన్స్. రోజు పడుకోదు, ఈరోజు పడుకుంటా. 2 క్యూటీస్. చెల్లితో ఉండు, చెల్లి పక్కకి వెళ్ళిపో. నేను మంచిగా వెయిట్ టైం ఎక్కువ ఉండేసరికి భూమి ఒక్కతే కాదండి, ఎస్పెషల్లీ ఆ ఏజ్ పిల్లలు చాలామంది ఇట్లా కొంచెం చికాకు చేశారు. వాళ్ళకి అవన్నీ బరువు అవుతాయి కదా ఆర్నమెంట్స్ అన్నీ. అమ్మయ్య పిలిచేశారండి. ఇప్పుడు జరిగేది కాకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ భూమిదే అంట. సో లోపలికి వచ్చేసాము. అబ్బా మామూలుగా కాదు, ఫుల్గా నిండిపోయింది. మనం కొంచెం ముందుకెళ్ళి కూర్చుందామండి, సో దట్ భూమి పర్ఫార్మెన్స్ దగ్గర నుండి చూడొచ్చు కదా. అక్క పర్ఫార్మెన్స్ చూడడం కోసం వచ్చింది అమ్మగారు. ఏ బృందమ్మ, ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ అక్క పర్ఫార్మెన్స్? ఆ పర్ఫార్మెన్స్ నన్ను నవ్వుతుందో ఎడతా
భూమిదే ఉంది పర్ఫార్మెన్స్. ఫస్ట్ సీట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఎట్లా వేస్తుందో ఏమో. అమ్మ వాళ్ళు కొంచెం వెనకాల కూర్చున్నారు అట్లా ఫస్ట్. అమ్మ నాన్న ఫస్ట్ టైం భూమి పర్ఫార్మెన్స్ చూస్తున్నారండి. బట్ వాళ్ళు దేనికి ఎక్కువ ఎక్సైట్ అయ్యారో తెలుసా? అసలు ఈ ఆడిటోరియంకి రాగానే మా నాన్న ఒక్కటే డైలాగ్ కొట్టిండు, ఇది అమెరికా అంటే ఎవరన్నా నమ్ముతారా? ఇండియాలో కూడా పిల్లలకు ఇంత బాగా డ్యాన్స్ మ్యూజిక్ నేర్పిస్తారో లేదో, అసలు పిల్లలందరూ అట్లా భరతనాట్యం డ్రెస్సులలో చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో అని అంటున్నాడు మా నాన్న. లాస్ట్ ఇయర్ భూమి గజ్జె పూజ కూడా ఇదే ఆడిటోరియంలో జరిగిందండి. పిల్లలతో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ వన్స్ జరుగుతుందండి. అందుకనే ఆడిటోరియం అయితే పిల్లలు, పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ ఇట్లా అందరితో ఫిల్ అయిపోయింది. ఈ భూమి గాడి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయిందండి. చూసిండ్రా, బుడ్డి దాన్ని సెంటర్లో నిలబెట్టేశారు. మీరు గుర్తుపట్టాలని భూమి దగ్గర రెడ్ హార్ట్ వేసాను చూడండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేయబోతున్న సాంగ్ వచ్చేసి మూషిక వాహన మోదకాస్త. నాకు క్లాసికల్ ఫామ్ ఆఫ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. బట్ మాది పల్లెటూరు కనుక నాకు అవకాశం దొరకలేదు నేర్చుకునేకి. భూమి అట్లా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. యాక్చువల్ సాంగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మొత్తం 5 నిమిషాలండి. ఆ స్తోత్రం మొత్తము మంచిగా అనిపించింది అసలు వాళ్ళు అట్లా డ్యాన్స్ చేస్తుంటే చూస్తుంటే. కానీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను కొంచెం పాటే యాడ్ చేసిన. We did a good job. You did good job. Bhumi, you did good job. Look at me. This school. Why not? She's my beauty. Ooh, she got a medal, ma'am. She got a medal. Wait, show me your medal. Do you know why they put those? Because పర్ఫామ్ చేసిన అందరికీ తలా ఒక మెడల్ ఇచ్చారు. యా, దట్స్ హౌ వీ హ్యావ్ టు ఎంకరేజ్ కిడ్స్ కదా. ఓకే మమ్మీ వెయ్యవా? నా బిడ్డకి ఇంత పెద్ద మెడల్ వచ్చింది. నాకు ఎన్ని రోజులల్లా, ఇన్ని ఇళ్ళల్లో ఎప్పుడు ఇంత పెద్ద మెడల్ రాలేదు. ఎస్, అసలు వాళ్ళు స్టేజ్ పైకి ఎక్కి భయం లేకుండా చేయడమే ఆ ఏజ్లో గ్రేట్ థింగ్ అండి. మన చిన్నప్పుడు స్టేజ్ ఎక్కమంటేనే నేనైతే ఆ ఏజ్లో భయపడేదాన్ని. భూమి అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ భలే పర్ఫామ్ చేసిందండి. క్యూట్గా పెట్టింది ఎక్స్ప్రెషన్స్ అయితే. పిల్లల్ని ఎక్కువ పొగడకూడదు అంటుంటారు. బట్ మనం పొగడకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనకే ఏదన్నా పని చేసి దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయకపోతే చిరాకు వస్తుంది కదా. మరి వాళ్ళకి ఎట్లా వస్తుంది మోటివేషన్? అందుకని నేను అస్తమానం చెప్తూనే ఉంటా అండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై 2 క్యూటీస్ అంటా ఉంటా. మొన్నొకరు కామెంట్స్లో అడిగారండి, భూమి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందా అక్క ఇంటికి వచ్చిన తర్వాత అని. సో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను, నా వీడియో చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని. మేమైతే భూమిని భరతనాట్యంలో 3 years పడ్డ వెంటనే జాయిన్ చేసినాము. ఇంకప్పుడు దానికి మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. సో ఇప్పుడైతే 2 years నుంచి కంటిన్యూస్గా నేర్చుకుంటోంది. సో నాకేమనిపించిందంటే 3 years అనేది లిటిల్ ఎర్లీ. అమ్మగారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేసింది సరిపోదని ఇగో బయట అంతా డ్యాన్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ తిరుగుతోంది అమ్మగారు. బాగుందండి మీ జడ, మీ వడ. ఇదేం వడ చారి? మేదు వడ. దీని కొప్పు చూడండి. ఆగరాది, నీ కొప్పుని తీద్దాము ఒకసారి. చాలా బాగుంది నీ కొప్పు. నీ కొప్పు చూస్తావా? నీ కొప్పుడు వీడియో. నీ కొప్పుని తినమంటావా? కరెక్ట్గా ఎట్లంటే వడలాగానే ఉంది. నన్ను అడిగితే 5 years is a good age to join in the డ్యాన్స్ క్లాస్ అండి. 3 yearsలో వాళ్ళకి అసలు మరి ఏమీ తెలియదు, ప్రాక్టీస్ కూడా చేయరు, ఏదో మన తాపత్రయం కోసం పంపించడం తప్ప. ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ టీచ్ చేసే విధానంలో ఇండియాకి యూఎస్కి చాలా తేడా ఉందండి. ఇండియాలో ఏంటంటే వీక్లీ 2 classes 3 classes చెప్తున్నారు. బట్ యూఎస్లో వీక్కి ఓన్లీ 1 class. దానివల్ల ఏమవుతుందంటే అస్సలు ప్రోగ్రెస్ ఉండట్లేదు. డ్యాన్స్లో ఇనీషియల్ స్టెప్స్ అనేవి చాలా ఇయర్స్ అవే నేర్పిస్తుంటారు. అందున వీక్ ఒక్కసారి అయ్యేసరికి అసలు ఎలాంటి ప్రోగ్రెస్ ఉండట్లేదు. మనుషులు కొట్టుకుపోయేట్టు వస్తుంది గాలి.
ఇంకా భూమి పర్ఫార్మెన్స్ జరిగిన ఆడిటోరియంకి దగ్గరలోనే చారి ఆఫీస్. సో ఇంకా అమ్మ నాన్నకు మా ఆఫీస్ చూపిస్తా పదా అని ఇక మమ్మల్ని అందరినీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిండు. బట్ ఏమైందంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి అలో చేయలేదు. You want and you also, mummy? Oh my god, మా మేడం ముగ్గురు కలిపి డాన్స్ పర్ఫార్మెన్స్ కి మాకు ఇది ఇచ్చారు. కిందికారు చిన్నోడు స్లీపింగ్, లేకపోతే చిన్నోడు కూడా పెట్టేటోళ్ళం. చిన్నోడు ముక్కులో పొక్కు పిల్ల, ఓ మిసాల పిల్ల, నీ ముక్కులో పొక్కు ఉందా పిల్ల? పొక్కుందా? నీ ముక్కులో పొక్కుందా? లేదు. అక్కడ 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 ఏలు పెట్టకూడదు, ఇక్కడ చిన్నోడికి మెత్తకుంటది, ఏలు పెట్టకూడదు. ఇంకా చారిబాబు ఆఫీస్ చూపించడం అవ్వలేదు కదా అమ్మ నాన్నకు. సో ఇంకా మేమేం చేసామంటే, మేము అమెరికా వచ్చిన స్టార్టింగ్లో అంటే మేము స్వంత ఇల్లు కొనే కంటే ముందు ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. భూమి అందులోనే పుట్టింది. సో ఈయనని అడిగాను, కొంచెం దూరమే బట్ ఆ ఇల్లు అమ్మ నాన్నకు చూపిద్దామా అంటే సరే అన్నాడు. సో ఇంకేంటి, అమ్మ నాన్నతో పాటు మీరు కూడా ఆ ఇల్లు చూద్దరు కానీ, బాగా కలిసి వచ్చిన ఇల్లు అది మాకు. టైం ఎంత అవుతుందో గెస్ చేయండి. 7:30 సాయంత్రం. కానీ చూస్తే 4-5 అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. బుడ్డి దాన్ని డాన్స్ హడావిడ్ల పడి అమ్మ నాన్న టీ కూడా అడగలేదు పాపం. వాళ్ళకు టీ తాగిపించినాక రెంట్ హౌస్కి తీసుకెళ్తా అని చెప్పి. నడువు ఎట్లా ఎట్లా అంటున్నావు? ఎవరు చెప్పారు అట్లా అనమని? ఇట్లాంటివి నేర్పు. You're so cute, Bhumi. They put those waters. అది వాటర్ ఫౌంటైన్ కదా. భూమి అయితే రఫ్ ఆడిచ్చేసిందండి దాని భరతనాట్యం డ్రెస్ని. ఇప్పమంటే ఇప్పదు, డల్లాస్ మొత్తం తిరిగేసింది అనుకోండి. ఆ జడ, ఆ డ్రెస్ మామూలుగా ఇప్పట్లేదు. ఆ డ్రెస్ కంఫర్ట్ ఉండదు కదా, మార్చుకోమంటే ఏం చెప్తుంది తెలుసా, ఆ డ్రెస్ ఉంటే ఇంకా దాని పర్ఫార్మెన్స్ అవ్వలేదు, అది మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అనుకుంటారంట చూసిన వాళ్ళు. అమ్మమ్మ తాతయ్య వచ్చాక అమ్మగారికి మాటలు ఎక్కువైనాయి. రండి మీకు ఇప్పుడు ఒక లక్కీ హౌస్ చూపిస్తా. లక్కీ హౌస్ అని ఎందుకన్నానంటే చెప్తా, దాని దగ్గరికి వెళ్ళాక చెప్తా. అమ్మ నాన్నకు భూమి పుట్టిన హౌస్ చూపిద్దామని అప్పుడు మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళము. సో తీసుకొని వస్తున్నాము. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక ఇవన్నీ చూసి లైక్ మాకు మెమరీస్ మళ్ళీ గుర్తొచ్చి కూడా మాకు బాధ అవుతుందేమో, అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అట్లా స్పెండ్ చేసినాం ఇట్లా స్పెండ్ చేసినాం. వచ్చేసామండి ప్రేరీ క్రీక్ విల్లాస్. నాకైతే ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయో ఇక్కడ. ఇదిగోండి ఇది జిమ్. భూమి పొట్టలో ఉన్నప్పుడు 2-3 గంటలు ఉండేదాన్ని ఈ జిమ్లో టైంపాస్ చేసుకుంటా. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఉన్న రోజులండి అవి. ఓన్ హౌస్గా తీసుకోలేదు అప్పటికి. సో రెంట్ హౌస్, ఇంకా పిల్లలు కూడా ముట్టలేదు. సో ఇంకేం ఖర్చులు ఉంటాయండి. సో ఆల్ హ్యాపీస్ ఉండేది. 3 years ఉన్నారా దీంట్లో మరి? 2 years. నా పుట్టిన హౌస్ 2.5 ఉన్నట్టున్నాం. నా పుట్టిన హౌస్ ఉందా? నువ్వు పుట్టిన హౌస్కి వెళ్తున్నామా తల్లి? నేను పుట్టిన హౌస్ చూపిస్తా. ఓకే చూపించు. Can we go inside? ఇన్సైడ్ వెళ్ళలేం నాన్న, ఇప్పుడు వేరే వాళ్ళు ఇంటికి వచ్చింటారు కదా. పైన అది కనిపిస్తుందా? ఈ ఫస్ట్ దే కార్ గరాజ్ అండి. పైన బాల్కనీ. ఆ బాల్కనీలో నేను ఒక మనీ ప్లాంట్ చెట్టు పెడితే అది మామూలుగా పెరగలేదు. బట్ ఒకసారి మంచు పడి రాత్రే బాగుంది, తెల్లారు చూసరికి మొత్తం ఎండిపోయింది. బయట నుండి చూపిస్తే భూమిగాడు లోపలికి తీసుకెళ్లాలని ఒకటే గోల. ఈ రెంట్ హౌస్ నాన్న, ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారు, మనం వెళ్ళలేం లోపలికి. జస్ట్ అమ్మమ్మ తాతయ్యకి చూపించడానికి వచ్చాము. దీని ఎంట్రన్స్ వచ్చేసి ఇది. 4 years తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాము. మళ్ళీ వస్తామో లేమో కూడా తెలీదు. బట్ లైఫ్ అంటే ఒక్కోసారి అట్లా గుర్తుకు తెచ్చుకోవాలనిపిస్తుంది. వచ్చాము. ఈ ప్లేస్లోనే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, భూమి పొట్టలో ఉన్నప్పుడు అంతా ఇక్కడే చాలాసేపు కూర్చునేదాన్ని, తిరిగేదాన్ని. అందుకే నాకు ఎందుకో ఒకసారి రావాలనిపించింది. మాకైతే చాలా కలిసి వచ్చిన హౌస్ అన్నమాట. అప్పుడు చాలా ఏంటంటే టెన్షన్లో ఉన్నాము. వీసా ఇష్యూ ఒకటి ఉండే, అది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ భూమి పుట్టింది. నెక్స్ట్ ఏంటి ఓన్ హౌస్కు సైన్ చేసినాం. అన్నీ ఇంట్లోనే చేసినాం కనుక మాకు ఇల్లు రెంట్ హౌస్ అయినా కూడా ఒక స్వీట్ మెమరీ లాగా ఉండేది. అందుకే అమ్మ చూపిస్తాను వచ్చినాం.
సెల్ చేయలేదు బాబు, అది మనది కాదు. ఏం చేసావు? అది జస్ట్ మనీ ఇచ్చి కొన్ని రోజులు అది వాళ్ళ అమ్మలే యాక్చువల్ గా వేరే అమ్మాయి Why did you send it? ఈ అపార్ట్మెంట్స్ లో. Why did you send కానీ it? ఇది అమ్మలే, ఇది అమ్మితే మన Why did you send it? ఈ ఎదురు అమ్మారు. ఎవరికి సెండ్ చేయలేదు నాన్న, మనం రెంట్ హౌస్ లో. 25K. అవునా? Can you please show me how his bedroom picture? బెడ్రూమ్ పిక్చరా? చూపిస్తాలే, మన ఓల్డ్ వీడియోస్ లో ఉన్నాయి, చూపిస్తా పద. బాయ్ బాయ్ హౌస్. Why did you send it this? Why did you send this house? ఇంటిని ఎందుకు అమ్మిండ్రు, ఇంటికి ఎందుకు అమ్మిండ్రు అని అడుగుతుంది. ఇప్పుడు ఇదే మన ఆదిలో పెట్టుకుని రాత్రి నిద్ర పోదు I మళ్ళా. want to tell you something. Why did you send this house when we're staying there? You should know. అని మనం అది సెల్ చేయలేదు నాని, అది జస్ట్ మనం రెంట్కున్నాము. Why? మనం ఇప్పుడు వేరే హౌస్ కొన్నాం కదా, బిగ్ హౌస్ కొన్నాం కదా. ఇది కార్పొరేషన్. Yeah, so why did you send it? ఓకే, వి విల్ బై ఇట్ అగైన్. ఓకే ఓకేనా, లెట్స్ బై ఇట్, లెట్స్ బై దట్ హౌస్. Can you please buy that house? సరే బై చేద్దాం. డాడీ ప్లీజ్ బై దట్ హౌస్ అంట. ఏ బ్యూటిఫుల్ బ్లాగ్ ఫిల్డ్ విత్ సో మెనీ మెమరీస్ కదండి. మీరు కూడా భూమి భరతనాట్యం, దాని అల్లరి, దాని ఎలకలు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటా. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.